ప్రియులారా, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మరొక ఉపమానము ఇది వరకు మనం డిస్కస్ చేసుకున్న ఒక ఉపమానంతో పోలి ఉంటుంది. అది దేనితో పోలి ఉంది అనేది ఇది విన్న తర్వాత మీకు ఎవరికైనా స్ట్రైక్ అయి ఉంటే తెలియపరచండి. అంత మాత్రమే కాకుండా ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా వ్యక్తపరుద్దురు. మీకేమి సందేహాలు అనిపించకపోతే నేనే మీకు కొన్ని సందేహాలు మీ ముందు ఉంచుతాను. దానికి సంబంధించి కూడా మీరు ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనము నుండి 50వ వచనం వరకు, 47వ వచనం నుండి 47వ వచనం నుండి 50వ వచనం వరకు చూడగలిగితే, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ఇందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, పరలోక రాజ్యమును నానా విధములైనటువంటి చేపలను పట్టిన వలతో పోల్చటం అనేది జరిగింది ప్రభు. మనం చాలా చూసాం ఇంతవరకు. మంచి ముత్యములు వెదకొస్తున్నటువంటి వర్తకుని పోలి ఉన్నది అన్నటువంటి విషయము, దాచబడిన ధనమును పోలి ఉన్నది అన్నటువంటి విషయము, అలాగే పరలోక రాజ్యానికి సంబంధించిన మరిన్ని పోలికలతో కూడిన విషయాలు నేర్చుకోవటం జరిగింది. ఇప్పుడు నానా విధములైన చేపలు పట్టిన వల లాంటిది పరలోక రాజ్యం అని ప్రభు మాట్లాడుతూ చెప్తున్నారు. అంటే ఇందులో మనకు ఈ చదివినటువంటి వాక్య భాగాలను బట్టి ఇది వరకు మనము నేర్చుకున్నటువంటి ఒక ఉపమానముతో ఇది పోలి ఉంది. ఏమిటా ఉపమానం? మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? గురుకులు గురుగులు గోధుమలను కూర్చినటువంటి ఉపమానము లాగే ఇది కూడా మనకు కనబడుతుంది. అంటే యుగ సమాప్తి వరకు గురుగులను, అంటే కోత కోసేంత వరకు గురుగులను గోధుమలను అలాగే పెరగనిచ్చి ఆ తదుపరి ఆ చివరిలో పోసేసిన తర్వాత వాటిని సెగ్రిగేట్ చేయటం, వాటిని సపరేట్ చేయటం అనేది మనం చూడటం అనేది జరిగింది. ఇక్కడ కూడా అలాగే జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇకపోతే ఇందులో మనకు కొన్ని సందేహాలు రావాలి. మీకేమైనా సందేహాలు వచ్చినట్టుందా? ఎవరికైనా ఈ యొక్క ఉపమానంలో సందేహం వచ్చినట్లుగా అనిపించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? అన్నా, ఇక్కడ దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి అన్నారు. అంటే క్రీస్తు వేరుపరుస్తారు అనుకున్నా. ఇక్కడ దూతలు వచ్చి అంటే అది వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ICC 2020 వరల్డ్ కప్ ఇండియా టీము గెలిచింది కదమ్మా. మీకు ఐడియా ఉంది కదా? రైట్. అప్పుడు గెలిచింది ఎంతమంది? 20 మంది. మామూలుగా అయితే క్రేజ్ లో ఉండేది 11 మంది సభ్యులు. మైదానంలో వచ్చి ఆడేవాళ్ళు 11 మంది సభ్యులు. అంటే 11 మంది గెలిస్తే 145 కోట్ల మంది ఉన్నటువంటి భారతీయులందరూ గెలిచినట్లుగా అది రిప్రజెంట్ అవుతుంది. వాళ్ళు ఓడిపోయినా కూడా ఇండియా ఓడిపోయింది అని చెప్పే పరిస్థితులు. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే, దేవదూతలు ప్రభువుకు వేరుగా లేరు. ఇప్పుడు లాజరు గారిని దేవదూతలు వచ్చి తీసుకుపోయారంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చారా? ప్రభు చెప్పగా పంపగా వచ్చినటువంటి దూత. దూత అంటే అర్థం ఏంటి? దేవదూత. 2 పదాలు ఉన్నాయి అందులో. కాంపౌండ్ వర్డ్ అంటారు వాటిని. కాంపౌండ్ వర్డ్స్ అని అంటే 2 పదాలకు కలిపి ఒకటే పదంగా మారటం.
ఇప్పుడు దేవ ప్లస్ దూత, దేవదూత అంటే దేవుడు పంపగా వచ్చిన రాయబారి అని అర్థం. దూత అంటే రాయబారి, అంటే ఒక మీడియేటర్ గా, ఒక ప్రతినిధిగా వచ్చిన వ్యక్తి. ఇప్పుడు దేవదూతలు వచ్చి వేరు చేస్తున్నారు అని అంటే అది క్రీస్తుకు వేరుగా ఉన్నది కాదమ్మా. క్రీస్తుకు వేరుగా ఉన్నది కాదు, క్రీస్తే పంపిస్తుంటే మాట్లాడుతున్నటువంటిది. ఇప్పుడు మనకు ఈ ఆన్లైన్ దానిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎవరు ప్రతినిధిగా, ఎవరికి రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు? నాయకుడిని రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. నాయకుడు పంపగా మాట్లాడుతున్నారు. మీరు పలానా టైంలో మాట్లాడండి, చేయండి అంటే పంపగా. ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది జేసీసీఎం తరపున, మన మినిస్ట్రీస్ తరపున మాట్లాడుతున్నారని అర్థం. మినిస్ట్రీ తరపున పరిచయం చేస్తున్నారని అర్థం. ఓకేనా? ఇప్పుడు మనం అలాగే తమ్ముడు శాంతరాజుకు సంబంధించి విషయం కూడా నేను ఇండివిజువల్ గా పంపించేటువంటి పరిస్థితి ఎప్పుడు, ఎవరికైనా కానీ సహకారం పంపించేటప్పుడు సంఘం తరపున పంపిస్తాం. ఎందుకంటే మనం నిమిత్తం మాత్రులం, ఒక రాయబారులంగా ఉండేటటువంటి వాళ్ళమే తప్ప మనం ఓలన్ సోలేం కాదు. మన ఐడెంటిటీ సంఘం. అందుకే సంఘం తరపున ఇప్పుడు ఈరోజు బాబు సార్ వాళ్ళు పంపించడం జరిగింది, శాంతరాజు పంపించమని. ఇదంతా కూడా మిగతా వాళ్ళు ఎవరన్నా నిన్న మెసేజ్ అయిపోయిన తర్వాత ఒక సిస్టరు, కుమారి సిస్టరు, నేను కూడా పంపిస్తానన్న చెప్పడం జరిగింది. సో ఇదంతా పంపించేటప్పుడు కూడా సంఘం తరపునే వచ్చినటువంటి సహకారం అనేటువంటి పరిస్థితి ఉంటది. అంటే దేవదూతలు వచ్చి వాళ్ళు వేరు చేస్తున్నారంటే వాళ్లకు స్వయం సమృద్ధి ఏం లేదు, వాళ్ళు స్వతహాగా చేయటానికి లేదు. అది ప్రభు చెప్పగా చేసిందే తప్ప మరొకటి కాదు. కాబట్టి వాస్తవంగా ఈ పనంతా ఎవరు చేసినట్టు చెప్పండి? ఇప్పుడు ఎవరు చేసేటమ్మా? ప్రభుల వారే చేసినట్టున్నా. అంతే. ఒక చిన్న విషయం చూద్దాం మీకు బాగా అర్థం కావటానికి. ఓకే, యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. ఓకే, సో ఇది మనకు ఈ టర్మినాలజీ తెలియకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సిస్టర్ వ్యక్తపరిచింది అంతే, శోభా సిస్టరు ఆమె బయటికి ఎక్స్ప్రెస్ చేసింది, కానీ చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మంచిది, దాన్ని మనం ఎలా తీర్చుకోవాలనే విషయం ఆలోచన చేస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం చూద్దాం. మనం మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. నేను చదువుతానమ్మా. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు. అమ్మ, ఎవరిస్తున్నారని రాయబడింది మొదటి వచనంలో? బాప్తిస్మాలు 4వ అధ్యాయం ప్రారంభ వచనం చూస్తారు కదా, ఎవరు బాప్తిస్మాలు ఇస్తున్నట్టు చూస్తున్నాం మనం? యేసుక్రీస్తుల వారు బాప్తిస్మం ఇస్తున్నట్టు చూస్తున్నాం. ఇప్పుడు 3వ వచనం చదువుతున్నాను చూడండి. అయినను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఇప్పుడు నేను అడుగుతున్నా, శిష్యులు బాప్తిస్మం ఇచ్చారా, యేసుప్రభు బాప్తిస్మం ఇచ్చాడా? శిష్యులు ఇచ్చుంటారు. శిష్యులు ఇస్తున్నది క్లారిటీ ఉందన్న, ఇబ్బంది లేదమ్మా. అంటే ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే యేసు ప్రభువుని సంబంధించిన ప్రమేయం ఏం లేదా ఇందులో? ఆయన చెప్పగా వాళ్ళు చేస్తుంటారన్న. కాబట్టి ఇప్పుడు దేవదూతలు వచ్చి వేరు చేస్తున్నారంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ప్రభువే ఆ ప్రాసెస్ కి ఆద్యుడు అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ప్రభువే వేరు చేస్తాడు అన్నా కూడా మనం దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. మీకు అర్థమవుతుందా? ప్రభు వేరు చేస్తాడు అని అంటే ఆయన దూతలను పంపి వేరు చేస్తాడు అని అర్థం. ఓకేనంటే అర్థమైందా? ప్రతినిధులను పంపి వేరు చేస్తాడు అనేది అర్థం తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రభు వేరు చేస్తాడన్నా, దేవదూతలు వచ్చి వేరు చేసేస్తారన్నా దాని గురించి మనం వేరుగా అనుకోవడానికి వేరే అవకాశం ఏం లేదు. ఓకేనా? రైట్.
సరే, ఇప్పుడు మనకు అది క్లారిటీ వచ్చింది కనుక ఇందులో మనకి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? సిస్టర్ కు వచ్చినట్లుగా మీకు ఎవరికైనా మిగతా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? లేవు అంటే నేనే కొన్ని ఎక్స్ప్రెస్ చేస్తాను త్వరగా. ఎవరికేం లేవు, రైట్. నేను మొదటి క్వశ్చన్ అడుగుతున్నాను, దానికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు వల అన్నడే, పరలోక రాజ్యం వలను పోలి ఉన్నదంటే ఒక ఎంత ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఎందుకంటే వల చూస్తే చాలా చిన్నది, కానీ దేవుడు ఏమన్నాడు తన రాజ్యం గురించి? దానియేలు గ్రంథంలో మనం చూసాం కదా ప్రవచనం. చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి ఆ విగ్రహాన్ని అంతటిని కూడా పొడి చేసి పడేసి సర్వభూతలమంతా పెద్దదయింది అని చెప్పడం జరిగింది కదా. ఈవెన్ పరలోక రాజ్యము ఆమగింజను పోలి ఉంది, అది ముందు ప్రారంభంలో చిన్నదే గాని తర్వాత ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకునేంత పెద్ద చెట్టు అయిపోతుంది అని చెప్పిన సందర్భాలన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ వలతో పోలుస్తున్నా అంటే వల ఎంత చిన్నది. ఇప్పుడు వరకు మనం పరలోక రాజ్యం గురించి విన్న వాటికి ఈ వల అన్నదానికి చాలా వ్యత్యాసం ఉన్నట్టు కనబడదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వల అన్న అది చిన్ని వల కాదు. ఎందుకు అంటున్నాము ఆ మాట? ఎంత పెద్దది అని అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, 47వ వచనంలో మళ్ళీ ఒకసారి చదవండి ఒకరు. మత్తయి సువార్త చదవమ్మా. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఎట్లాంటి వల అంటండి? వల ఎలాంటిదట? నానా విధములైన చేపలను పట్టింది. ఇప్పుడు నానా విధములైన చేపలను పట్టే వల అంటే చిన్న వల ఉంటది. అది నానా విధములైన చేపలు అంటే చేపల్లో చాలా రకాలు ఉంటాయి కదా. చేపల్లో చాలా రకాలు ఉంటాయి అలా అన్ని రకాల చేపలను పట్టగలిగిన వల చిన్న వల కాదు, అది చాలా భారీ వల. అందులో కూడా మరలా ఎలాంటిది అని అంటే అన్ని చేపలు పడేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బేసికల్లీ ఏ ప్రమాదం అవకాశం ఉంటుంది వలకి అంటే అది పిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. పిగిలిపోయే పరిస్థితుల్లో కూడా లేకుండా ఉండే, ఎందుకంటే ఎన్ని చేపలు పడతాయో తెలిసి అది ఎంత టన్ను ఎంత బరువు ఉంటుందో అనేటటువంటి కొన్ని వందల కిలోల బరువులు అవుతాయి. కొన్ని వందల కిలోల బరువులు మోయగలిగినటువంటి ఒక పటిష్టమైనటువంటి మెటీరియల్ తో తయారు చేసినటువంటి వల లాంటిదే ఉంటది. ఎందుకు లేకపోతే నానా విధములైనటువంటి చేపలు దాంట్లో పడవు. అంటే మనం ఈ రోజు మన వరకు అటు డైరెక్ట్ గా చూడటం కానీ లేదా వీడియో రూపంలో చూస్తున్న వలలు కానీ అంత పెద్ద వలలై ఉండవు. వీటిని చూసి దాన్ని అంచనా వేయకూడదు, అది నేను చెప్పేది. ఓకే, తర్వాత ఇదొక క్వశ్చన్ అయితే రెండవది మనం ఏం ఆలోచన చేయాలంటే 48వ వచనం ఒకటి చదవండి. 48వ వచనం. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఇప్పుడు ఇందులో ఒక క్వశ్చన్ రావాలి మీకు ఎవరికి ఏ డౌట్ రాలేదా? ఈ వచనం చదివిన తర్వాత మీకు ఒక సందేహం రావాలి. వాస్తవంగా అయితే బాగా చదువుతున్న వాళ్ళు, ఆలోచిస్తున్న వాళ్ళు అంటే 100% ఒక డౌట్ రావాలి. ఏ డౌట్ రావట్లేదా మీకు? 2 రకాల చేపలు, అవి మంచివి ఉండేటివి గంపలు వేసుకుంటా ఉంటారు, చెడ్డమైనవి అవి తీసి మళ్ళా సముద్రంలోనే వేస్తున్నారు. ఓకే మహా, నాకు వివరణ కాదు తల్లి, డౌట్ రావాలి నాకు. ఇందులో ఒక డౌట్ రైజ్ అవ్వాలి. దరికి లాగి అంటే అంత పెద్ద వాళ్ళను లాగడం అనేది కష్టం ఉంటుంది. లాగడానికి ఎవరో చాలా మంది వాడబడి ఉంటారమ్మా, దాని విషయంలో ఇబ్బంది లేదు, అది కాదు డౌట్. ఇంకా మంచి చేపలు ఏవి చెడ్డ చేపలు అని గుర్తించేది ఎలానా? రైట్, దగ్గరకు వచ్చారమ్మా మీరు. ఇందులో మనకు రావాల్సిన విషయం ఏంటంటే 2 విషయాలు మనకు డౌట్స్ రావాలి. నంబర్ 1, దేవుడు కలగజేసిన ప్రతిదీ మంచిదే కదా.
చేపల్లో మంచి చేపలు చెడ్డ చేపలు ఏంటి? అలాగే ఈవెన్ నోహు గారి ఆ జలప్రళయ సమయంలో కూడా అక్కడ కూడా ఏముంటాయంటే పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువులు అనే పద ప్రస్తావన కనబడుతుంది. అదేంటది? ఇప్పుడు మనం అంటే తెలివితేటలు అవన్నీ ఎక్కువ ఉండడాన్ని బట్టో, లేకపోతే మనకు మంచి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఇవ్వడాన్ని బట్టో, గొప్ప గొప్ప మేధస్సులు ఇవ్వటాన్ని బట్టో మనం పవిత్రమైన వాళ్ళు అపవిత్రమైన వాళ్ళు నీతిమంతులు దుష్టులు అని ఉంటది. అసలు జీవరాశులు ఎవరైనా తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా మీరు? జీవరాశుల్లో మనం ఏదైనా ఒక పాపం చేస్తున్నట్టు చూసామా? ఒక స్కామ్ చేస్తున్నట్టు చూసామా? దొంగతనాలు అత్యాచారాలు ఇట్లాంటివన్నీ ఏమన్నా చేస్తున్నట్టు ఎప్పుడైనా చూసాం మనం ఏ జీవరాశులనైనా? లేదు. మరి ఎందుకు దేవుడు ఇక్కడ చెడ్డవి మంచివి అని మాట్లాడుతున్నాడు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రావాల్సిన డౌట్, నంబర్ 1 డౌట్. నెక్స్ట్ డౌట్ నంబర్ 2 ఇందులో రావాల్సింది ఏంటంటే, అసలు అన్ని ఫ్రెష్ గా పడ్డాయి కదా. వలలో ఫ్రెష్ గా పడితే పడినటువంటివన్నీ బాగానే ఫ్రెష్ గా ఉన్నటువంటివి అయితే వాటిల్లో చెడ్డవని ఎట్లా కనుక్కోవాలి, మంచివని ఎట్లా కనుక్కోవాలి? అసలు చెడ్డం అంటే దాని డెఫినేషన్ ఏమై ఉంటది, మంచిదంటే ఏ డెఫినేషన్ అయి ఉంటది అనే డౌట్ మనకు రావాలి. ఎందుకంటే అప్పుడప్పుడు పట్టేటివే కదా. అప్పుడప్పుడు పట్టేటువంటి అన్ని లైవ్లీగా ఉంటాయి, అన్ని చక్కగా ఉంటాయి, ఇబ్బంది ఏముంది? అన్ని బతికే ఉంటాయి, అన్ని ఫ్రెష్ గానే ఉంటాయి. ఏమా ఫ్రెష్ గానే ఉంటాయి. అదే మరి, అదే అన్ని ఫ్రెష్ గానే చక్కగా ఉన్నప్పుడు అందులో మంచి చేపలు చెడ్డ చేపలు అని ఎట్లా మనం చేయగలం అనేటటువంటి డౌట్ రావాలి. ఓకే, సరే, మంచిది. మీకు ఇప్పుడు డౌట్లు అయితే 2 వచ్చాయి. ఓకే, బానే ఉంది. దీనికి సంబంధించి ఏమన్నా మొదటి దానికి ఏమన్నా ఆన్సర్ ఎవరన్నా ఆలోచన చేస్తారా? దేవుడు ఎందుకు అన్నాడు పవిత్రమైనవి అపవిత్రమైనవి అని? అలాగే తర్వాత మంచివి చెడ్డవి అని ఎందుకు మాట్లాడడం జరిగింది? ఇదొకటైతే తర్వాత ఇంకోటి ఏమన్నాడంటే దినములు చెడ్డవి అంటాడు. ఇంకో చోట మాట్లాడుతూ దేవుడు ఏమంటాడు మంచి రోజులు చూడాలనుకుంటున్నారా అంటాడు. ఇదేంటిది? రోజుల్లో కూడా చెడ్డ రోజులు మంచి రోజులు ఉన్నాయా? మరి మనకు హైందవ సోదరులకు మనకి వేరే విశ్వాసాలు కూడా అంటారు కదా, మంచి రోజులు చెడ్డ రోజులు, ఇది మంచి రోజు కాదు చెడ్డ రోజు అని చెప్తూ ఉంటారే. మరి దానికి దీనికి మనకేం తేడా అని చెప్పండి. ఎలా ఎలా దీన్ని మనం పోల్చుకోవాలి చెప్పండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మంచి రోజులు అంటే అవే అన్న, మనుషులు ఎక్కువ దుర్మార్గతను దాన్ని బట్టి దినములు చెడ్డవి. రైట్, ఓకే అమ్మా. దినముల విషయం ఓకే. అక్కడ పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువులు చెడ్డ చేపలు మంచి చేపలు అంటే దీని సంగతి ఏంటి మరి? ఆహారంకు అన్ని మంచివైనవి కాదని దేవుడు సెలవిచ్చాడు కదా లేవియా కాండంలో. మనుషులు ఓకే అమ్మా, రైట్. అది వాటి విశ్వాసములను బట్టి కూడా కంపేర్ చేసింది సార్. ఓకేనమ్మా, రైట్. మంచి ఆలోచనలు చేశారు మీరు అందరూ, మంచి జవాబులు చెప్పారు. నంబర్ 1 విషయం ఏంటంటే, ముందుగా చెడ్డ దినాలు మంచి దినాలు అన్నటువంటిది మనుషుల కొరకు మాత్రమే చెప్పబడింది, మర్చిపోకండి. ఎందుకంటే దేవుడు ఎడ్ల గురించి మాట్లాడినా లేకపోతే మరొక దాని చెట్టు గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడినా, ఇప్పుడు అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్టు అంటే ఎవరు చెప్పడానికి, ఎవరికి పోల్చడానికి, ఎవరి కొరకు అంటే అది మన కొరకే. అందుకే అంత్య దినముల్లో అపాయకరమైన కాలమును వచ్చినని తెలుసుకొనుము, ఏలయనగా మనుషులు అంటాడు దేవుడు. చూసాం కదా మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనంలో ఈ మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఇదే మాట కనబడుతుంది మనకి. అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనుము, ఏలయనగా మనుషులు. అంటే అపాయకరమైన కాలాలంటే ఎవరు, ఏమిటి అంటే మనం చూస్తున్నటువంటి టైము, రోజులు, వారాలు, వర్జాలు, సమయాలు, గడియలు ఇవి కాదు. చెడ్డ దినాలు అంటే చెడ్డ మనుషులు, మంచి దినాలు అంటే మంచి మనుషులు అని.
అది మర్చిపోకండి. దేవుడు కలగజేసింది ప్రతిదీ మంచిది అని రాయబడింది. ఇకపోతే పవిత్రమైన అపవిత్రమైనటువంటి ప్రాణులు అనే మాటలు చెప్పటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇది ఎక్కువగా మనకి ఎక్కడ కనబడుతుందంటే, మొట్టమొదటిది దేవుడికి అర్పించేటటువంటి వాటి విషయంలో కనబడుతుంది. రెండవది మనం తినే వాటి విషయంలో కనబడుతుంది. మరలా చెప్తున్నా, దేవుడికి అర్పించే వాటి విషయంలో దేవుడు ఈ జాగ్రత్త చెప్తాడు. రెండవది మనం తినే వాటి విషయంలో జాగ్రత్త చెప్తాడు. అంటే ఎందుకు అర్పించే వాటి విషయంలో పవిత్రమైనవి అపవిత్రమైనవి అని చెప్తాడంటే, దేవుడికి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎటు పడితే అటు, ఏది పడితే అది చెయ్యకూడదు. ఎందుకంటే మనం అందరం ఈరోజు ఏమై ఉన్నామో, ఆయన మన ముందు ఏదన్నా సాయం అడుగుతున్న పరిస్థితిలో ఉన్నాడంటే ఏంటి? ఇప్పుడు మనకు 10 కోట్ల సాయం చేసిన వ్యక్తి మన నుంచి ఏదో ఒక చిన్న సహకారాన్ని ఆశించి వచ్చాడు అనుకుందాం. అతన్ని ఎట్లా చూస్తాం? అతనికి చేసేది ఎలా ఉంటది? కాబట్టి అందుకే దేవుడు అపవిత్రమైనవి కూడా ఉంటాయనైనా నువ్వు జాగ్రత్త ఇచ్చేటప్పుడు జాగ్రత్త. మనము కూడా ఈవెన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడికి అన్న పరిస్థితి వచ్చినప్పుడు అన్నిటికంటే జాగ్రత్త వహించగలగాలి. దేవుడి కొరకు, దేవుడి సేవ కొరకు, మందిరం కొరకు, పరిచర్య కొరకు, దేవుని పిల్లల కొరకు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అది నేర్పించటానికే దేవుడు పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు అని చెప్పడం జరిగింది తప్ప, వాటిల్లో నిజంగా పవిత్రత అపవిత్రత అనేది ఏమీ లేదు. మనలో పవిత్రత పెంచటం కోసం వాటి గురించి చెప్పడం జరిగింది అంతే. నెక్స్ట్ విషయం ఇంకోటి ఆలోచన చేయగలిగితే, ఇక్కడ కూడా చేపల విషయంలో ఆలోచన చేస్తే, సహోదరి మనం చెప్పినట్లుగా ఇశ్రాయేలీలను తిండి విషయంలో చాలా జాగ్రత్తలు దేవుడు చెప్తాడు. చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏది పడితే అది, ఎటు పడితే అటు ఇశ్రాయేలు తినకూడదు. అలా తెగపడకూడదు. తెగబడితే ఎంత సమస్య అవుతుందో, ప్రమాదం వాటిలతో మనకు పెద్దగా చెప్పనక్కర్లేదు. ఏమండి, చైనా వాళ్ళ పరిస్థితులు తెలుసు కదా. కప్పలు కిలోలు తీసుకొని లైవ్ లో వాడు ఇప్పుడు ఏదన్నా ఈ బాగుందో లేదో చెక్ చేయండి అని చెప్పినప్పుడు మనం కొన్ని తిని చెక్ చేస్తాం, చూసారా? అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడే లైవ్ గా కప్పని తీసుకొని తిని చూస్తున్నాడా, బానే ఉంది, వేసేయండి, తీసుకుపోతున్నాడు. అంత దారుణమైనటువంటి పరిస్థితి. ఈ ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప విజేతలైన వాళ్ళు చెప్పిన సంగతి ఏంటి చెప్పమంటారా? మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిని, నాలుకను కంట్రోల్ చేసుకుంటే చాలు. అంటే కంట్రోల్ చేయటం అంటే ఏంటంటే, అందులోనికి పోయే వాటి విషయంలో జాగ్రత్త, దానిలో నుంచి బయటకు వచ్చే వాటి విషయంలో జాగ్రత్త. ఈ 2 జాగ్రత్తలు వహిస్తేనట జీవితంలో 99% ప్రాబ్లమ్స్ లేకుండా పోతాయట. లోపలికి వెళ్ళేటివి అంటే ఆహార పదార్థాలు, శరీరంలోనికి నోటి గుండా వెళ్ళేటటువంటి ఆహార పదార్థాల విషయంలో, అలాగే ఆ నోట్లో నుంచి వచ్చే మాటల విషయంలో, ఈ 2 విషయాల్లో జాగ్రత్త వహిస్తే మనిషి జీవితం చాలా బాగుంటుంది. కావాలంటే మీరు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా రోగం వచ్చి డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఏం చెప్తాడండి ఆయన? తిండి విషయంలోనే రెస్ట్రిక్షన్ చెప్తారు. అమ్మ మీరు ఇక మీద తినకూడదు, అవి తినాలి, ఇప్పుడు దాకా ఇవి తినకుండా ఉంటే తినాల్సింది తప్పనిసరిగా, ఇప్పుడు దాకా నువ్వు తిని ఉంటే ఇక్కడ మానాల్సిందే అని తిండి విషయంలో చెప్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోద్దంటే 100%. కాబట్టి దీని విషయంలో కాదు, మనిషి ప్రశాంతంగా ఉండాలన్నప్పుడు కూడా నోట్లో నుంచి వచ్చే మాట విషయంలో జాగ్రత్త వహించగలగాలి. మనిషట మాట్లాడటకు నిదానించాలి అంటాడు దేవుడు. మనకేం తెలియంది కాదు ఇవన్నీ. అందుకే ఈ చుట్టుపక్కల జాతుల వారు ఎవరైతే రకరకాలైనటువంటి ఇష్టాలతో, సమస్యలతో సతమతమైపోతున్నారో, ఈవెన్ మాంసాపేక్ష అనేటటువంటిది, ఆహారాపేక్ష అనేటటువంటిది ఎంతవరకు మనిషిని తీసుకెళ్తుందంటే, ఆ పైన ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నా కూడా దాన్ని కళ్ళ ముందు కనబడలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థం కావడానికి. జ్యేష్ఠత్వ హక్కు చాలా గొప్పది. మిగిలినటువంటి బిడ్డల కంటే రెట్టింపు భాగాన్ని జ్యేష్ఠుడికి ఇవ్వాలి. కానీ ఆ రెట్టింపు భాగాన్ని విషయంలో కూడా
అస్సలు ఆలోచన లేకుండా చేసింది ఏంటంటే ఆ తిండికి సంబంధించింది కదా. ఈవెన్ పాలు తెల్లు ప్రవహించే దేశంలోనికి వెళ్ళి పిల్ల పాపలతో చల్లగా ఉండేటువంటి పరిస్థితిని పోగొట్టుకున్నది ఏంటనుకుంటున్నారు? మాకు మాంసం ఎవరు పెడతారు, మాకు కూరాకులు అవి ఇవి గుర్తుకొస్తున్నాయి, కొత్తిమీరలు కరివేపాకులు గుర్తొస్తున్నాయని చెప్పి మాటలు వచ్చేది సార్. అందుకే దేవుడు కొన్ని తినాలి నాయన, కొన్ని తినకూడదు అని చెప్పడం జరిగింది. కొత్త నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక అంటే అందరికీ మనం అనుకున్న విషయం ఏంటంటే నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది, అంతా తెలిసిపోయింది, మనం ఇప్పుడు నిషేధింపదగింది ఏది లేదు అని విషయాలు మీకు అదే తెలుసు కదా. మాట్లాడండి సిస్టర్స్ బ్రదర్స్. అమ్మా ఏదైనా తినచ్చు ఉంది కదా, తినచ్చు, నిశ్చితమైంది ఏది లేదని చెప్తాను. రైట్. మరి ఆ విధంగా అంటే తేనీలు తినేది మనం ఎందుకు తినం? మరి చైనా వాళ్ళు తినేవి మనం ఎందుకు తినమంటారు? కొన్ని రాయించినాడు కదా నా దేవుడు, ఏ తినాలో ఏ తినకూడదు. అంటే ఇప్పుడు మనకు అది వర్తించదు కదా నైనా. మనం కొత్త నిబంధనలు ఉన్నాం కదమ్మా, పాత నిబంధనలు ఓకే మనకి ఇష్టం తినేదైతే తినచ్చు, మనకి ఇష్టం లేని తినం మనము. రైట్. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏం తల్లి లిమిట్ ఉండాలి కదా అన్న దేనికైనా. కాదమ్మా, మనస్సాక్షి విషయమై. లిమిట్ అంటే కొంచెమే తింటాం అంటారు, మరి కొంచెమైనా ఎందుకు తినలేమో అది నేను చెప్పేది. కొంచెమైనా తినేటటువంటి ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో, మాంసమో ఏదో ఇంకోటో మనం కొంచెమైనా ఎందుకు తినం? అంటే మనస్సాక్షి విషయమై ఏ విచారణ చేయొద్దు. నీకు ఏదో నాకు తినబుద్ధి కావట్లేదు. ఈవెన్ మనం ఇప్పుడు చిన్న విషయం చెప్తాను చూడండి. కొందరు చికెన్ తినము అంటారు, కొందరు చేప తినము అంటారు, కొందరు పీతలు తినము అంటారు, కొందరు రొయ్యలు తినము అంటారు, కొందరు వంకాయ తినము అంటారు, కొందరు పచ్చిమిర్చి తినము అంటారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ బాడీకి పడని పరిస్థితిని బట్టో, లేకపోతే నాకు అది ఏదో అసహ్యంగా అనిపిస్తుందని ఆ మనస్సాక్షి పరిస్థితిని బట్టో మనం అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి తప్ప దేవుడు రెస్ట్రిక్ట్ అయితే యాక్చువల్లీ చేయలేదు. దేవుడు మనకు స్వతంత్రత ఇచ్చి అన్నీ చేయదగినవి కానీ, అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు, అన్నీ తినడానికి నాకు స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు కానీ అన్నీ తినదగినవి కాదు అనేది అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఏది ఏమైనా ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నది మరి తెలిసినటువంటి అంటే ఏ ఆహార పదార్థాలు ఎస్పెషల్లీ దేవుడు ఆకాశంలో ఎగిరే వాటి విషయంలో వేటిని తినాలి తినకూడదని చెప్పాడు. భూమి మీద నడిచేటువంటి జంతుజాలాల్లో జీవజాలంలో ఏది తినాలి ఏది తినకూడదని చెప్పాడు. సముద్రంలో నీటిలో ఉండేటటువంటి వాటిలో ఏది తినాలి ఏది తినకూడదని కూడా చెప్పాడు. ఒకసారి లేవీకాండం చూద్దాం. 11వ అధ్యాయము, లేవీకాండము 11వ అధ్యాయం 10-11 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకొని పరిశీలన చేయండి. లేవీకాండం 11వ అధ్యాయము 10-11 వచనాలు. సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోను సమస్త జంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. అవి మీకు హేయములు గానే ఉండవలను. వాటి మాంసాన్ని తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకోవలను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అవి మీకు హేయాలు అన్నాడు. చూడండి, అంటే నీళ్ళలో నుంచి మనకు దొరికినటువంటి, ఇప్పుడు సముద్రంలో వలేసి పట్టేసిన దాంట్లో చెడ్డవి అంటే ఏంటి అర్థం? తినకూడనివి అని అర్థం. తినకూడనివే చెడ్డవి. కాబట్టి ఇక్కడ చేపల గురించి ప్రభు మాట్లాడుతున్నాడంటే వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ ఏం లేదు. మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఏం కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ యాక్చువల్లీ సముద్ర తీరంలో, మీకు విషయం తెలుసో తెలీదో, మనది చుట్టూ భూభాగం ఉన్నటువంటి ఏరియా, మన ఎస్పెషల్లీ ఈ కడప జిల్లా అనేటటువంటి పరిస్థితి చూడగలిగితే, ఆలోచన చేస్తే చుట్టూ జిల్లాలే ఉన్నాయి కానీ ఎక్కడే కానీ సముద్ర తీరం లేదు. కానీ నెల్లూరు నుంచి ఆ శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా సముద్ర తీర ప్రాంతం.
అందుకే దాన్ని కోస్తా ప్రాంతం అని అంటారు కదా. ఈ కోస్తా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి చేపలు, వాటి యొక్క వెరైటీస్ అన్నిటి గురించి బాగా పరిచయం ఉంటుంది. చేపల పులుసు కానీ, ఫ్రైలు కానీ, ఇంక ఇగురులో ఏవైతే వాటికి సంబంధించి ఉంటాయో, అలాగే రొయ్యల గురించో, పీతల గురించో, సముద్రంలో దొరికేటువంటి ఏవైతే ఉన్నాయో వాటి గురించి వాళ్ళకి బాగా తెలుసు, మనకు తెలియదు. అలాగే గలిలయ ప్రాంతంలో, గలిలయ సముద్ర తీరపు ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు గనక వాళ్ళకి చెడ్డ చేపలు అంటే ఏంటో తెలుసు, మంచి చేపలు అంటే ఏంటో తెలుసు. అంటే అర్థం ఏంటి? తినదగినవి ఏమిటో తెలుసు, తినకూడదు. ఇప్పుడు తినకూడని పడ్డాయి అనుకోండి, తినకూడని ఎవడు కొండ కాబట్టి ఏం చేస్తారనమాట, వదిలేస్తారు. రెక్కలు లేనిటి వాటిని, పొలుసు లేనిటి వాటిని వదిలేస్తారు. సో అలాగా మంచి చెడ్డ అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఇప్పటికి కూడా మనకు ఉన్నాయి. ఇప్పుడు కందిపప్పు తినవండి మనం? మా కందిపప్పు తినే వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ? తింటాం. కందిపప్పు తెలుసు కదా, రైట్. శనగపప్పు తింటాం కదమ్మా, రైట్. గన్నేరు పప్పు అది కూడా పప్పు కదమ్మా, తింటే చనిపోతారు. అది అంటే ఏంటి అర్థం? మనకు ఏమని తెలుస్తుంది అని అంటే, ఆ దేవుడు కలుగజేసిన వాటిలో ప్రతిదీ మంచిదే. అంటే ఏది మంచిది? తినదగిన వాటిలో ప్రతిదీ అని అర్థం. మీకు అర్థమవుతుందా? తినదగిన వాటిలో ప్రతిదీ మంచిది అన్నాడే తప్ప నువ్వు కుక్కలను, నక్కలను ఇది తినమని కాదు దేవుడు చెప్పడం. అసలు మరి ముఖ్యంగా ఈ కుక్కలు, పిల్లులు లాంటివి పెంచే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్త వహించాలట. ఒకసారి ఒక ఆవిడకి కాలుకి చిన్న గాయమైంది. పెంపుడు కుక్క వచ్చి దాన్ని నాకిందట, గాయాన్ని, మోకాలికి గాయమైంది. అంతే, దాంతో మొదలు పెట్టుకొని దాని దగ్గర ఉన్నటువంటి ఆ నాలుకలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, కుక్క గరిచిన వెంటనే బొడు చుట్టూ ఇంజక్షన్లు ఎందుకు వేసుకోవాల్సిన పరిస్థితులు, అంత డేంజరస్ అని అర్థం. అది అన్ని రకాలైన బ్యాక్టీరియాలు అందులో ఉంటాయని అర్థం. కాబట్టి అంత ప్రమాదకరమైనటువంటి దాని మాంసాన్ని, మీకు తెలుసో తెలీదో, హైదరాబాద్ లాంటి సిటీల్లో మటన్ బిర్యానీ పొరపాటు కూడా ప్రిఫర్ చేయకండి అని చెప్తున్నారు. ఎందుకట తెలుసా మీకేమన్నా? కుక్క మాంసం అమ్ముతున్నారంటున్నారు. ఇప్పుడు మటన్ కింద మనం పంపించేటప్పుడు అది కుక్కను కోసారా, గొర్రెను కోసారా అని మీరు చూసారేంటి? మనం చూసామా? వాటిని లొట్టలు వేసుకొని తినేస్తాం అంతే. వాడు టేస్టింగ్ సాల్ట్ వేసేసాడంటే అయిపోయింది. ఇక ఒక మాంసం, కుక్క మాంసం, నక్క మాంసం తీసుకొచ్చి వేసేసిన తర్వాత టేస్టింగ్ సాల్ట్, మసాలాలు పడితే అసలే ఆకలి మీద ఆవురావరమని పోయి ఉంటారు. ఆహారం విషయంలో మనకు ఆత్రం ఎక్కువ కదా. అందులో మనం మా ఆంధ్రుల గురించి ఉన్నటువంటి నానుడు ఏంటంటే, ఆంధ్రులు ఆరంభ శూరులట, పట్టుబడదాం అన్నట్టుగానే పోయి ఉంటారు. అలాంటప్పుడు మనకి ఇది కుక్క, నక్క అని ఆలోచన చేస్తాడు అసలు. సో ఇలా రకరకాలుగా మనం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చెడ్డ చేపలు, మంచి చేపలు అనేటటువంటిది ఆ అర్థం ఏంటంటే ఇది విషయం. ఓకేనా? ఇకపోతే ఆఖరిగా మనం తెలుసుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనలో కూడా, మనందరిలో కూడా, విశ్వాసులందరిలో కూడా, మన కుటుంబంలో కూడా, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, మన సంఘంలో కూడా ఎవరు ఏమిటి అనేటటువంటి విషయం చచ్చిపోయేంత వరకు ఎవరు డిసైడ్ అవ్వకూడదు. ఎక్కడైతే ఇప్పుడు గురుగులు, గోధుమల విషయంలో ఎవరు గురుగులు అనుకుంటారు? ఎవరికైనా డౌట్ వస్తుందండి? నేను గురుగునేమో ఎప్పుడన్నా డౌట్ వస్తుంది అనుకన్నా? పొరపాటు కూడా రాదు. నేను గోధుమనే అని అనుకుంటాను, లేదు నేను మంచి చేపనే అనుకుంటాను తప్ప నేను చెడ్డ చేపని, నేను గురుగుని ఇట్లా అనుకునే వాళ్ళు ఉండరండి. మహామహులు నిజంగా వాళ్ళ పోలికలు, వాళ్ళు పోల్చుకున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి అర్థమైంది కాబోలు అనిపిస్తుంది. పురుగు లాంటి ప్రభువా, నేను ఒక పిచ్చుకు లాంటి, ఒక గువ్వ లాంటి అని చెప్తా. కానీ జనాలు ఏమంటారు తెలుసా? దావీదు గారి గురించి అయితే జనాలు ఏమన్నారు తెలుసా అండి? సింహపు గుండె లాంటి వాళ్ళు కూడా
ఆ దావీదు గారి దగ్గర ఉండేళ్ళ దగ్గర నిలబడలేరురా బాబు, వాళ్ళు మహాయోధులు అంటారు. అంటే దావీదు గారి దగ్గర ఉండేవాళ్ళే మహాయోధులు అంటే ఈయన ఎవరై ఉండాలి? ఇక అంతకంటే గొప్పవాడై ఉండాలి. కానీ లోకం విషయంలో అలా అనుకుంటూ ఉంటే నువ్వు వీరుడు శిరుడివి, సింహాని పుళ్ళు అంటూ ఉంటే నేను చిన్న పిసుకని అంటున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మన విషయం ఏంటంటే, మనము పొరపాటున ఏమైనా మనకు తెలియకుండానే గురుగులైపోయామా, లేకపోతే చెడ్డ చేపలమైపోయామా అని అర్థం చేసుకోవాలి. అలా మారితే ఏమవుద్దట అంటే అక్కడ చెప్తున్నాడు ఏమని, మళ్ళీ ఒకసారి చదువుదాం మనం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 49-50 వచనాల్లో, అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అంటే దుష్టులను అగ్నిగుండంలో పడవేయటం జరుగుతుంది. అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుట ఉంటుంది. అంటే మానవుల్ని కూడా చేపలతో పోల్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడప్పుడు చిక్కింది చేప అంటారు కదా, ఏమంటే విన్నారే మాట? మానవులను కూడా దేవుడు చేపలతో పోల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుకనే ఇక్కడ మానవులను చేపలతో పోల్చడం జరిగింది. ఈ సముద్రం అనేటటువంటిది లోకంతో పోల్చబడి తర్వాత అందులో వేసినటువంటి వల ఏమిటి అంటే సువార్త అనేటటువంటి వల. ఆ సువార్తలో వేసిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఏమైపోతాయంటే ఫిల్టర్ అయిపోతారు. ఈ ఫిల్టర్ అయిపోయిన వచ్చినటువంటి వాళ్ళ సంఘంలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ లో మంచిగానే వస్తారు, కానీ మధ్యలో మారిపోవటం జరుగుతుంది. ఇది మనము మర్చిపోకూడదు. ఒకసారి చేపలతోనే మనుషుల్ని పోల్చడం జరిగిందనే విషయాన్ని ఒకసారి పాత నిబంధనలో చెప్పబడినటువంటి విషయం చూద్దాం మనం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో చూడండి ఏమని రాయబడిందో, ఒకరు చదవండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. చాలమ్మా, ఇక్కడ గమనించగలిగితే ఏలిక లేని చేపలతో పాకు పురుగులతో నరులు పోల్చబడ్డారు, అలా సమానం చేయబడ్డారు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉంటున్నారు. కాబట్టి మనం ఈరోజు సమాజానికి, కుటుంబానికి, సంఘానికి ఉపయోగపడగలిగినటువంటి స్థితిలో ఉన్న మనుషుల్లాగా, చేపల్లాగా, మంచి గోధుమల్లాగా ఉంటున్నామా, లేకపోతే మనకే తెలియని రీతిగా గురుగులుగా, చెడ్డ చేపలుగా మారిపోతున్నామా అనేది ప్రతి వ్యక్తి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరియు మరొక విషయం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఎవరి విషయమై వారి బతుకుండగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక నిశ్చితాభిప్రాయానికి రాకండి. అంటే ఏంటి అర్థం? వీళ్ళింతే, వీరు జన్మలో మారరు అనుకోకరు. అట్లాగే మంచి వాళ్ళుగా ప్రస్తుతానికి మంచిగా చక్కగా ఉన్నటువంటి వాళ్ళని చూసి అబ్బా వీళ్ళు ఎప్పటికీ ఇంకా పరలోకం వెళదేరా అని కూడా అనుకోకూడదు. ఈవెన్ మనం కూడా అనుకోకూడదు. ఎంతసేపు ఎంత ప్రయత్నం చేసినా మార్పు రానోళ్ళు నేను మారనేమో, నేను ఇంతేనేమో అని మీరు అనుకోవద్దు, మీరు మారుతారు. అలాగే ఇప్పుడు మంచిగా ఉన్నోళ్ళు తిరిగేలేదు, నాకు సమస్య లేదు, మారేది లేదు, పడిపోయేది లేదు అనుకోకూడదు. తాను నిలుచున్నానని అనుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి అంటాడు. అంటే నిలిచిన వాడు పడిపోవడానికి అవకాశం ఉందా? 100% ఉంది. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినంత మాత్రం చేత అంత అయిపోయినట్టు కాదు. లోకమని ఐగుప్తులో నుంచి రక్షణలోనికి వచ్చినంత మాత్రం చేత అంత అయిపోయినట్టు కాదు. కనాను చేరాలి, పరమ కనాను చేరాలి. ఇందులో ఎన్నో ఫిల్టరేషన్ అయిపోతూ ఉంటాయి. ఇలా పోయిన వాటిలో, జారిపోయిన వాళ్ళ జాబితాలో మనం ఉండకుండా జాగ్రత్త వహించాలి. ఎన్నెన్నో రకరకాలైనటువంటి సమస్యలు ఈ భక్తి జీవితంలో, సవాళ్ళు, ఎదురు దెబ్బలు తగలడానికి, అవమానాలు కలగటానికి, మనం నిరుత్సాహపడటానికి, బలహీనపడడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి పిల్లలు. వీటన్నిటినీ తట్టుకోగలిగి నిలవగలగాలి. మంచి చేపలు
మంచి అమ్మకానికి వెళ్తాయట. ఈరోజు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక విలువైనటువంటి సాధనంగా దేవుడికి ఉపయోగపడేటటువంటి రీతిగా ఎదగాలి. అలా ఆశ పడితే అది దేవుడికి ఇష్టమైనటువంటి ఆశ కనుక దేవుడు నెరవేరుస్తాడు. అపోస్తలులను గమనించండి, ప్రవక్తలను, గ్రంథ రచయితలను గమనించండి. వాళ్ళు ఎప్పుడో చేసిపోయారు ఈ పని, కొద్ది కాలం చేసిపోయారు. కానీ వాళ్ళు అందించిన సేవలు ఇప్పటికీ ఎన్ని సంఘాల్లో, ఎన్ని సహవాసాల్లో ఎంతమంది విశ్వాసులను బలపరచటం జరిగిందో, పురికొల్పటం జరిగిందో, వారిని కార్యోన్ముఖులు చేయటం జరిగిందో, రేపటం జరిగిందో మనందరికీ తెలుసు. కాబట్టి దేవుడి చిత్తం నెరవేర్చే క్రమంలో మనం ఎప్పుడూ చావము, నిరంతరము బ్రతికే ఉంటాం అన్నటువంటి గొప్ప భరోసా దేవుడి తరపున మనకు వచ్చేది. ప్రభునందు మన ప్రయాస అర్థం కాదు. మీరు అనుకుంటున్నారేమో, ఈరోజు మనం ఇవన్నీ ఎందుకు రికార్డింగ్ చేసి మరీ సేవ్ చేస్తున్నాం అంటే, ఈరోజు నేను ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆది కాండానికి సంబంధించి మీలో చాలా మందికి తెలుసో తెలీదో మరి 94 భాగాలు, 94 ఎపిసోడ్స్ ఆది కాండానికి సంబంధించినటువంటి విషయాలు, 50 అధ్యాయాలకు సంబంధించినటువంటి విషయాలు కూలంకషంగా చెప్పబడినటువంటి విషయాలు జేసీసీ ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు ఎవరన్నా చూడలేదేమో, ఎవరైనా మిస్ అయినారేమో, వాటి మళ్ళీ చూడండి. ప్రతి మెసేజ్ లో ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు, ఎన్ని తెలియని సంగతులో, ఎన్ని మెలకువలో, ఎన్ని హెచ్చరికలో, ఎన్ని అద్భుతమైనటువంటి మేలుకొలుపులతో కూడినటువంటి విషయాలు మనకు కనబడతాయి. అలాగే సువార్త పత్రికల వివరణలు కూడా 100 పార్ట్స్ దాటిపోవటం జరిగింది. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఇప్పుడే కాదు, నో ఎక్స్పైరీ డేట్. దేవుడి మాటలకి, దేవుడి తరపున మనం చేస్తున్న ఏ సేవకైనా ఎక్స్పైరీ డేట్ ఉండదు, మర్చిపోకండి. ఈరోజు ఒక బిడ్డ మన గర్భాన్న పుడితే నిజంగా మీకు ఒక విషయం తెలుసండి, వాళ్ళు ఈ భూమి ఉన్నంత వరకు ఉంటారు. మళ్ళీ చెప్తున్నా ఈ భూమి నిలిచినంత కాలం మన బిడ్డలు నిలిచి ఉంటారు. ఎలా అనుకుంటున్నారు? మనము నిలిచి ఉంటాం. ఆదాము హవ్వలు ఇప్పటికీ నిలిచున్నారు. నమ్ముతారా నమ్మరా? ఆదాము హవ్వలు ఇప్పటికీ నిలుచున్నారు అంటే ఎలా చెప్పగలం? మనం వాళ్ళ వారసుల రూపంలో మనం నిలుచున్నాం. ఈరోజు మనం మన పిల్లల రూపంలో, వాళ్ళు వాళ్ళ పిల్లల రూపంలో, అలా భూమి నిలుచున్నంత కాలం ఎలాగైతే వారసులు నిలిచి ఉంటారో, ఏమంటే దేవుళ్ళు ఒక వారసుని తీసుకొని వస్తే, దేవుని బిడ్డగా మన వంతుగా ఒక్క వ్యక్తిని లోకంలో దేవుడికి అప్పగించగలిగితే, ఆ బిడ్డ ద్వారా కూడా మన వారసత్వం పదిలంగా ఉంటుంది. నేను చూస్తున్నాను ఈరోజు చాలా మంది పిల్లల్ని చూస్తూ ఉంటే, కళ్ళ ముందు ఎదిగినటువంటి పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళు ఊరుకున్నట్లా, బిడ్డలు ఊరుకున్నట్లా, వాళ్ళు కంటున్నారు. కాబట్టి పరలోక రాజ్యం ఎప్పటికీ కూడా అది విస్తరింపబడేదేనండి. ఇందులో నీది నాది పాత్ర ఏమాత్రమై ఉంది అని మర్చిపోకండి. నేను ఎంతటోండండి, నేను ఎంతటిదానండి, నా వల్ల ఏమవుద్దండి అనుకోకండి. దేవుడు ఎన్నిక చేసుకున్నందుకు నేను ఎంతటోడిని, ఎంతటి దాన్ని అనుకోండి, తప్పలేదు. కానీ ఆయన కోసం నిలిచేటప్పుడు మాత్రం, దేవా నేను ఎంత దాకైనా వెళ్తా, నేను ఏమైనా చేస్తా అనేటటువంటి తెగింపు అనుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడి దగ్గరకు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటాడు. మరి ప్రభు ప్రతినిధులుగానైతే ఎప్పటికీ మనం తగ్గించుకోకూడదు. ఎప్పటికీ కూడా ఈ లోకానికి వెలిగించే దీపాలుగానే, ఈ లోకానికి రుచినిచ్చే ఉప్పుగానే మనం నిలవగలగాలి. కాబట్టి మంచి గోధుమలుగా నిలుచున్నాం, మనం మంచి చేపలుగానే మిగిలినాం. అది అమ్మకానికి వెళ్ళే ఆ చేపలు యజమానునికి సంతోషం తెచ్చిందో, నిజంగా ఈ చేప నా వలలో పడి నాకెంత మేలు వచ్చింది, ఎంత లాభం, రేపు అలాగే దేవుడు మన గురించి అనుకోవాలి. ఫలానా వ్యక్తిని
ఈ బిడ్డను, ఈ ఆడబిడ్డను కానీ, ఈ మగ బిడ్డను కానీ ఈ భూమి మీద నేను పుట్టించి చాలా మేలైంది నాకు, చాలా మహిమ కలిగింది నాకు. ఎంత మందిని వెలిగించారు, ఎంత మందిని నడిపించారు, ఎంత చక్కగా నిలుచున్నారు, నేనంటే ఏంటో వాళ్ళ జీవితంలో చూపించారు అని అనుకోవాలి దేవుడు. నాకెప్పుడు ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేంటంటే మోషే గారు విషయంలో ఏమని అనుకున్నాడండి దేవుడు? మోషే వంటి ప్రవక్త రావాలి అనుకున్నాడు. అంటే మోషే గారి మీద దేవుడికి తనివి తీరలేదండి. మోషే, నిన్ను నా కుమారుడు యేసు ప్రభు రూపంలో చూసుకోవాలి. రేపు మన గురించి కూడా అదే అనుకోవాలి. నీలాంటి వాళ్ళు నిన్ను మళ్ళీ పుట్టించాలి. పునర్జన్మలు మనకు లేవు, కానీ మనలాంటి వాళ్ళు రావాలి అని దేవుడు ముచ్చటపడి మనలాంటి వాళ్ళు ఈ భూమి మీదకి మళ్ళీ తెచ్చుకోవాలి. అలా బ్రతకాలి. ఏలియా వంటి ప్రవక్తను పుట్టించాలనుకున్నాడు. ఏలియా మీద ఎంత ప్రభావం చూపించాడు ఏలియా అంటే దేవుడిని, నువ్వు పోయిన తర్వాత నీలాంటోడు మరొకటి రావాలి, మనం పోయిన తర్వాత మనలాంటి వాళ్ళు రావాలి, పుట్టుకు రావాలి. నాకు ఎప్పుడు అనిపిస్తుంటది, అల్లూరి సీతారామరాజు అని ఆయన చనిపోతూ ఏమని చెప్పాడట, ఒక్కొక్క అల్లూరి సీతారామరాజు రక్తపు బొట్టు నుండి ఒక్కో సీతారామరాజు వస్తాడు. మరి దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే, దేవుడి కోసం ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, సృష్టికర్తకు ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళం కదా, మనకి ఎంత ఉండాలి మరి. కాబట్టి మనం గురువులుగా మారకుండా, అలాగే చెడ్డ చేపలుగా మారకుండా, దేవుడి రాజ్యంలో మంచి గోధుమలాగా కొట్టుకు చేరి పరలోకానికి చేరి, మంచి చేపల్లాగా మంచి రేటు, మనకు మంచి రేటు రావాలి. మన జీవితం ఎంత రేటు రావాలంటే దేవుడు కోరుండి పరలోకం ఇచ్చేంత రేటు తెచ్చుకోవాలి మనం. ఉల్లి ధరలు మండిపోతున్నాయి, టమాటా ధరలు మండిపోతున్నాయి, ఆకాశానికి ఎక్కేస్తున్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయినా తరిగిపోయినా పెద్ద సమస్య ఏం కాదు. మన విలువను గనక దేవుళ్ళో పెంచుకోలేకపోతే మాత్రం ఎప్పటికీ మనం పరలోకాన్ని చేరుకోలేము. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని మంచి ఆశయంతో, గొప్ప ఆశయంతో దేవుళ్ళో వెలగాలి, వెలిగించాలి, మండాలి, మండించాలి, మాదిరి నిలపాలి, నిలిపించాలి అన్న విధంగా మనం అందరం బ్రతికి దేవుడి కళలో పండించుతాము గాక. ఆమెన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.